హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి ఖాళీల భర్తీకి ఇప్పటికే ప్రతి జిల్లాలో కూడా నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేయడం జరిగింది. కొన్ని జిల్లాల్లో 2 నోటిఫికేషన్లు, మరికొన్ని జిల్లాల్లో 3, 4 నోటిఫికేషన్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఒక జిల్లాలో మాత్రం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసి రద్దు చేయడం జరిగింది. నోటిఫికేషన్ని రద్దు చేసిన సమయంలోనే చెప్పడం జరిగింది పోస్టుల సంఖ్య అనేది పెంచే అవకాశం ఉంటుంది అని. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఈ జిల్లాలో 3 నోటిఫికేషన్లను సంబంధించినటువంటి పోస్టులు అనేవి ఒకే నోటిఫికేషన్ ద్వారా భర్తీ అయితే చేస్తున్నారు. అప్లై చేసేటప్పుడు తప్పనిసరిగా మీరు ఏవైతే నోటిఫికేషన్లో కండిషన్స్ చెప్పారో వాటిని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. లేకపోతే ఇన్ని ఖాళీలకి అప్లై చేసుకున్నప్పుడు మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. అనవసరంగా దీనికి అప్లై చేసుకునేందుకు మీరు డైరెక్ట్గా వెళ్ళైనా సబ్మిట్ చేయొచ్చు, లేదా రిజిస్టర్డ్ పోస్టులు అయినా పంపించవచ్చు. ఎటువంటి ఫీజు కూడా మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు. చాలామంది నాకు క్వశ్చన్ చేస్తున్నారు కొన్ని జిల్లాలకు సంబంధించి ఫీజు అనేది చెప్పండి అని. అయితే నేను చెప్పేది ఏంటంటే, మీకు నోటిఫికేషన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు నోటిఫికేషన్లో ఖచ్చితంగా ఫీజు చెప్తే ఫీజు ఉన్నట్లు, ఫీజు చెప్పకపోతే ఫీజు లేనట్లే. అదేవిధంగా ఎంత ఫీజు అయితే చెప్పామో అదంతా కూడా నేషనల్ బ్యాంక్లో మీరు పే చేయాల్సి ఉంటుంది. డీడీ అయితే డీడీ తీయాలి, లేదా బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్తే బ్యాంక్ అకౌంట్ పేరు మీద మీరైతే ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఒరిజినల్ డీడీని మాత్రం తప్పనిసరిగా మీ యొక్క అప్లికేషన్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అటాచ్ చేసి. అదేవిధంగా చూసుకున్నట్లయితే మీకు సెల్ఫ్ అటెస్టేషన్ అడిగితే సెల్ఫ్ అటెస్టేషన్ చేయించండి. అదేవిధంగా అటెస్టేషన్ అంటే గెజిటెడ్ అటెస్టేషన్ అనేది చేయించాల్సి ఉంటుంది. ఇది కూడా మీరు గమనించండి. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి. ఇంతవరకు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్తో పాటుగా ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. కింద మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్తో పాటుగా మీరు ఏ జాబ్కి అప్లై చేశారు, లేదా ఏ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్ అయితే చేయండి. ఇక పూర్తి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకి ప్రకాశం జిల్లాకు సంబంధించింది. ప్రకాశం జిల్లాలో ఇదివరకే నోటిఫికేషన్ని రద్దు చేసి ఇప్పుడు 3 నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీని ఒకే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. దీంట్లో ఉన్నటువంటి నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఉద్యోగాల సంఖ్య మనం చూసుకున్నట్లయితే చాలా ఎక్కువగా ఉంది. ఇందులో భర్తీ చేయబోయే ఉద్యోగాలన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్నట్లుగా మనకి చెప్పడం జరిగింది. ఇదే విధంగా చూసుకున్నట్లయితే వేకెన్సీస్ అనేవి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు, ఫార్మసిస్ట్ ఉద్యోగాలు, ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు, రేడియోగ్రాఫర్ ఉద్యోగాలు, చైల్డ్ సైకాలజిస్ట్ ఉద్యోగాలు కూడా భర్తీ చేయడం జరుగుతుంది. ఇవి మనకి డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ నుంచి, అదేవిధంగా డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఉద్యోగాల భర్తీ ఈ నోటిఫికేషన్ అయితే చేస్తున్నారు. ఇక్కడ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు అనేవి డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో అంటే డిఎంహెచ్ఓ ఆఫీస్కి సంబంధించింది 97 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏపీవీవీపీలో 84 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. డిఎంఈ అంటే డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఇది జీజీహెచ్ ఒంగోలు అన్నమాట, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, 161 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్గా స్టాఫ్ నర్స్ ఉద్యోగాలే 342 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. రెమ్యునరేషన్ చూసుకున్నట్లయితే 34,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టులు అనేవి డిపిహెచ్ అండ్ ఎఫ్డబ్ల్యూ అంటే డిఎంహెచ్ఓ నోటిఫికేషన్కి సంబంధించి 31, ఏపీవీవీపీకి నుంచి 1, డిఎంఈ నుంచి 1, టోటల్గా 33 వేకెన్సీస్, 28,000 రూపాయల శాలరీ కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాలు అయితే మనకి ఈ డిఎం అండ్ హెచ్ఓకి సంబంధించి 12, ఏపీవీవీపీకి సంబంధించి 4, అదేవిధంగా డిఎంఈకి సంబంధించి 2, టోటల్గా 18 వేకెన్సీలు, 28,000 రూపాయల శాలరీ కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్నారు. చైల్డ్ సైకాలజిస్ట్ పోస్టులు అయితే మనకి డిఎంఈ కింద ఒక పోస్ట్ అయితే ఉంది. 49,250 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాంట్రాక్ట్ బేసిస్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు. రేడియోగ్రాఫర్ ఉద్యోగాలు కూడా మనకి డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కింద 2 వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు. 30,660 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాంట్రాక్ట్ బేసిస్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు. ఇక మీరు ఇక్కడ చూసుకోవచ్చు
చూసుకోవచ్చు మనకి మొత్తంగా ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయి, అదేవిధంగా ఏ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి వేకెన్సీస్కి సంబంధించి రోస్టర్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ఒకటైతే అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఓసీ జనరల్ 26 అంటే ఓసీ ఉమెన్ 15 కూడా ఉన్నాయి కదా. ఇవి మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఓసీ అంటే మీరు ఓపెన్ కేటగిరీలో ఎవరైనా సరే ఎలిజిబుల్ అవుతారు. మీకు ఆల్రెడీ రిజర్వేషన్ ఉన్నా సరే ఎలిజిబుల్ అవుతారు, రిజర్వేషన్ లేకపోయినా సరే ఈ ఉద్యోగాలకైతే ఎలిజిబుల్ అవుతారు. అంతేకాకుండా మీకు సంబంధించినటువంటి రిజర్వేషన్లో కూడా ఉద్యోగాలు అయితే ఉంటాయి కాబట్టి ఓపెన్ కేటగిరీకి అందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు. మీకు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు అనేవి ఇక్కడ డిఎం అండ్ హెచ్ఓలో ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా ఏపీ వివిపిలో ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా డిఎంఈలో ఎన్ని ఉన్నాయి అనేది, ఏ రిజర్వేషన్లకు ఎన్ని ఉన్నాయి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరైతే చూసుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు కూడా ఏ విధంగా ఉన్నాయని కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. అన్నీ కూడా రిజర్వేషన్ వైజ్గా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు క్లియర్గా. మీకు అవకాశం ఉంటే మీరు అప్లై చేసుకోవడానికి కూడా సులువైపోతుంది కనుక. ఇంకా చూసుకున్నట్లయితే మనకి ఈ పోస్టుల సంఖ్య అనేది పెంచేది లేదా తగ్గించే అధికారం అయితే మనకి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీకి ఉంటుందని చెప్పడం జరిగింది. ఇక ఆ క్వాలిఫికేషన్ వివరాలు అనేవి చూసుకున్నట్లయితే స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకి క్వాలిఫికేషన్ అనేది జిఎన్ఎం కోర్స్ కానీ బీఎస్సీ నర్సింగ్ కోర్స్ కానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అయితే తప్పనిసరిగా మీరు నర్సింగ్ మిడ్వైఫ్స్ కౌన్సిల్లో మాత్రం రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని ఉండాలి. దీంతో పాటుగా ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టులకి క్వాలిఫికేషన్స్ అనేవి చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ తర్వాత 1 ఇయర్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా డిఎంఎల్టీ కోర్స్ అనేది ఎస్ఎస్సి తర్వాత ఎవరైతే చేస్తారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదన్నట్లయితే బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేకపోయినట్లయితే మీరు బీఎస్సీలో బీజెడ్సీ అనేది చేసి ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా, లేదా బీఎస్సీలో లైఫ్ సైన్సెస్ కోర్సెస్ చేసి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మనకి పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ బయోకెమిస్ట్రీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే తప్పనిసరిగా పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ అయితే అడిగారు. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాలకి ఇంటర్మీడియట్ తర్వాత డిఫార్మసీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. రేడియోగ్రాఫర్ ఉద్యోగాలకు చూసుకున్నట్లయితే మీరు సిఆర్ఏ ఎగ్జామినేషన్ అనేది పాస్ అవ్వాలని చెప్పడం జరిగింది. దీంతో పాటుగా బిఏ, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంఏ, బీఎస్సీ హానర్స్, బీఎస్సీ హానర్స్తో పాటుగా ఎవరైతే ఈ కోర్సెస్లో ఫిజిక్స్ అనేది ఒక సబ్జెక్ట్గా కలిగి ఉంటారో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తారని చెప్పడం జరిగింది. సో ఇది కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. చైల్డ్ సైకాలజిస్ట్ ఉద్యోగాలకు సంబంధించి క్వాలిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే ఎంఏ సైకాలజీ చేసిన వాళ్ళు మస్ట్ ప్రాసెస్ పీజీ డిప్లొమా ఇన్ చైల్డ్ సైకాలజీ అండ్ ఫ్యామిలీ రిలేషన్స్ అని చెప్పడం జరిగింది. ఈ కోర్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోండి. లేదన్నట్లయితే ఎంఈడి ఆర్ బిఈడి ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పడం జరిగింది. సో ఎవరైతే ఎంఏ సైకాలజీతో పాటుగా ఈ కోర్సెస్ అనేవి చేయడం జరిగిందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంతేకాకుండా మనకి ఇక్కడ ఏ విధంగా సెలక్షన్ చేయిస్తారు అనేది కూడా చెప్పడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మీకు 75% మార్క్స్ అనేవి మీ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు కానీ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ప్రతి 6 నెలలకి కూడా మీరు ట్రైబల్ ఏరియాలో వర్క్ చేస్తున్నట్లయితే 2.5 మార్క్స్, రూరల్ ఏరియాలో పనిచేస్తున్నట్లయితే 2 మార్క్స్, అదేవిధంగా అర్బన్ ఏరియాలో పనిచేస్తున్నట్లయితే ప్రతి 6 నెలలకి కూడా 1 మార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఇది అప్ టు 15% మార్క్స్ అయితే ఇస్తారు. అంటే మ్యాక్సిమము 15 మార్క్స్గా ఇవ్వడం జరుగుతుంది. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయితే కంప్లీట్ అవుతాయో ప్రతి సంవత్సరానికి కూడా 1 మార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలా మ్యాక్సిమం 10 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా కట్ ఆఫ్ డేట్ ఆఫ్ ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ వెయిటేజ్ అంటే ఈ డేట్కే మీకు ఈ వెయిటేజ్ అనేది కౌంట్ చేయడం జరుగుతుంది అన్నమాట. దీంతో పాటుగా మీకు చూసుకున్నట్లయితే అప్లికేషన్ యొక్క చివరి తేదీ అనేది జూలై 22 సాయంత్రం 5 గంటల లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా సబ్మిట్ చేయాలంటే మీరు డైరెక్ట్గా వెళ్ళైనా సబ్మిట్ చేయొచ్చు. అదేవిధంగా మీరు రిజిస్టర్డ్ పోస్ట్లో కూడా సబ్మిట్ చేయొచ్చు అని మనకి చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు తప్పనిసరిగా అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసేటప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ అనేవి జిరాక్స్ కాపీస్ అయితే పెడతారో వాటికి సెల్ఫ్ అటెస్టేషన్ అయితే చెప్పడం జరిగింది. కాబట్టి సెల్ఫ్ అటెస్టేషన్ అంటే జిరాక్స్ కాపీలపై కింద మీ యొక్క సిగ్నేచర్ అనేది చేస్తే సరిపోతుంది. ఇటువంటి గెజిటెడ్ ఆఫీసర్ సైన్ అయితే అవసరం లేదు. సో ఈ విధంగా మీరు మీ యొక్క సెల్ఫ్ అటెస్టేషన్తో ప్రతి ఒక్క డాక్యుమెంట్ని కూడా అటాచ్ చేయాలి. ఏ డాక్యుమెంట్ మిస్ అయినా సరే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. మళ్ళీ నేను తీసుకుని వెళ్ళి ఇస్తానన్నా సరే వాళ్ళైతే తీసుకోమని చెప్పడం జరిగింది. అంతేకాకుండా చూసుకున్నట్లయితే మ్యాక్సిమం ఏజ్ అనేది ఓసీ క్యాండిడేట్స్కి అయితే 42 ఇయర్స్గా మెన్షన్ చేశారు. అదే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్,
పీహెచ్ క్యాండిడేట్లు అయితే 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే చెప్పడం జరిగింది. ఇంతే కాకుండా చూసుకున్నట్లయితే మీరు అప్లికేషన్ అనేది అఫీషియల్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్కి అనుగుణంగా మీకు ఈ ఉద్యోగాల భర్తీ అయితే చేయడం జరుగుతుంది. ప్యూర్లీ ఆన్ మెరిట్ బేసిస్ అని చెప్పడం జరిగింది. కాబట్టి మీకు ఎటువంటి ఎగ్జామ్తో పాటుగా ఎటువంటి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయరు. ఇక ఇంపార్టెంట్ డేట్స్ అనేవి చూసుకున్నట్లయితే మనకి ఈ నోటిఫికేషన్ అనేది ఈరోజే ఇప్పుడే రిలీజ్ చేశారు, జూలై 13. లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే జూలై 22. స్క్రూటినీ ప్రాసెస్ అనేది జూలై 23 నుంచి 31వ తేదీ మధ్య జరుగుతుంది. ఆగస్టు 2న ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ మెరిట్ లిస్ట్పై మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉన్నట్లయితే మీరు ఆగస్టు 3 నుంచి ఆగస్టు 4వ తేదీలోపు సబ్మిట్ చేసుకోవచ్చు. 1:2 రేషియోలో మీకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుందని చెప్పారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఆగస్ట్ 8ని ఇచ్చి ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ అనేవి ఆగస్ట్ 10వ తేదీన ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ shall join their duties in the absent places with 48 hours from the date of receipt ఆఫ్ ద అపాయింట్మెంట్ ఆర్డర్స్ అని కూడా మెన్షన్ చేశారు. అంటే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినప్పటి నుంచి 48 గంటల్లో మీరు జాయిన్ అవ్వాలని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు ఆగస్టు 10వ తేదీ నాటికి ఉద్యోగంలో అయితే ఉంటారు. ఇంతే కాకుండా అప్లికేషన్ ప్రాసెస్ కానీ మనం చూసుకున్నట్లయితే ఈ అప్లికేషన్ అనేది ఫిలప్ చేసే ప్రాసెస్ అనేది నేను ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి వీడియోస్లో అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ జిల్లాకు సంబంధించి ఇది 3 నోటిఫికేషన్లకు సంబంధించినది కనుక మరొకసారి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మీరు వేయకూడదు, ఆఫీస్ వాళ్ళు అయితే సబ్మిట్ వేస్తారు. ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీ యొక్క ఫోటో అనేది పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా లేటెస్ట్ ఫోటో అయితే మాత్రమే అటాచ్ చేయండి తప్పనిసరిగా. అదేవిధంగా మీ యొక్క నేము, జెండరు, ఫాదర్ నేము, మదర్ నేము, హస్బెండ్ నేము, మ్యారేజ్ అయినట్లయితే మీ యొక్క హస్బెండ్ లేదా వైఫ్ నేమ్ అనేది రాయాలి. డేట్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ చేయాలి. మీ యొక్క సోషల్ స్టేటస్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అంటే మీ యొక్క రిజర్వేషన్ కేటగిరీ, మీరు కానీ పీహెచ్ క్యాండిడేట్స్ అయితే ఎస్ఆర్ నో అనేది తెలియజేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఎస్ అయినట్లయితే హెచ్హెచ్ఆ, ఓహెచ్ఆ, విహెచ్ అనేది తెలియజేయాలి. స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే ఎస్ఆర్ నో అని తెలియజేయండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే దాన్ని కూడా తెలియజేయాల్సి ఉంటుంది. లోకలా, నాన్ లోకలా అనేది కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 4th నుంచి 10th వరకు కూడా స్టడీ డీటెయిల్స్ అయితే అడుగుతారు. ఏ సంవత్సరంలో మీరు పాస్ అయ్యారు, ఆ స్టడీ అనేది ఎక్కడ మీరు చదువుకున్నారు, ఏ జిల్లాలో మీరు దాన్ని కంప్లీట్ చేయబడింది అనే డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో మీ యొక్క ఎస్ఎస్సి మరియు ఇంటర్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఎప్పుడు పాస్ అయ్యారు, ఏ బోర్డు నుంచి పాస్ అయ్యారు అనేది. టెక్నికల్ క్వాలిఫికేషన్ దగ్గర మీకు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో అంటే బీఎస్సీ నర్సింగ్, జిఎన్ఎం కోర్సు, అదేవిధంగా డిఫార్మసీ ఇలాంటివి అనమాట. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో దాని క్వాలిఫికేషను, అది ఎన్ని మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరిగింది, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, అది ఎంత పర్సంటేజు, ఆ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ వేయాల్సి ఉంటుంది. ఈ విధంగా వేసిన తర్వాత ఎక్స్పీరియన్స్ కానీ ఉన్నట్లయితే అది దాని యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేశారు, ఎక్కడ పనిచేశారు, టోటల్గా ఎంత కాలం పనిచేశారు అనే డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. అంతేకాకుండా చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది ఏ విధంగా ఉండాలి అనేది కూడా మనకి ఇక్కడ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీటన్నింటి యొక్క లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నోటిఫికేషను, అప్లికేషను, సర్వీస్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అంతేకాకుండా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్లేస్ ఆఫ్ ఆప్షన్ ఫర్ పోస్టింగ్ అంటే మీరు ఎక్కడ మీరు పోస్టింగ్ అనేది తీసుకోవాల్సి అనుకుంటున్నారు అనేది అడుగుతున్నారు. అంటే మీకు చూడాలి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 3 నోటిఫికేషన్లకు సంబంధించి ఒకే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు కనుక మీకు ఇక్కడ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది 1, 2, 3 అనమాట. అంటే కొందరికి ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిస్థితులకు సంబంధించినటువంటి వర్క్ అనేది చేయాల్సి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కొందరు డిపిహెచ్ అండ్ ఎఫ్డబ్ల్యూ ఉంటుంది, కొందరు డిఎంయూ ఉంటుంది. మీ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ప్రిఫరెన్స్ ఇస్తే సరిపోతుంది. అంటే మీరు ఒకే నోటిఫికేషన్ ద్వారా 3 రకాల ఉద్యోగాలకైతే అప్లై చేస్తున్నారనమాట, 3 నోటిఫికేషన్లకి మిగతా జిల్లాలతో పోల్చుకున్నప్పుడు. కాబట్టి ఇది మీకు ఒక మంచి అవకాశం, మీకు అన్నింటికీ కూడా సౌకర్యంగా అయితే ఉంటుంది. చివరిగా చూసుకున్నట్లయితే మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్లో అన్నీ కూడా ఇవ్వాలి. ఫోన్ నెంబర్ అనేది వర్కింగ్ కండిషన్లో ఉన్నది ఇవ్వండి. అదేవిధంగా పేరు, సన్ ఆఫ్, డాటర్ ఆఫ్ డీటెయిల్స్ ఇచ్చి సిగ్నేచర్ అనేది తప్పనిసరిగా పెట్టాలి. సిగ్నేచర్ పెట్టడం మిస్ అయినా సరే మీ యొక్క అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేయడం జరుగుతుంది. చెక్ లిస్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది ఉండాలి, ఆ తర్వాత ఎస్ఎస్సి సర్టిఫికేట్ అనేది ఉండాలి,
ఆ తర్వాత అకాడమిక్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అటాచ్ చేయాలి, టెక్నికల్ క్వాలిఫికేషన్ తర్వాత పెట్టాలి, ఆ తర్వాత మెమోస్ అనేవి పెట్టాలి, ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు అయినట్లయితే దాని యొక్క లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది పెట్టాలి, ఆ తర్వాత చూసుకున్నట్లయితే 4th నుంచి 10th క్లాస్ వరకు మీ యొక్క సర్టిఫికేట్స్ అయితే పెట్టాలి. అదే ప్రైవేట్ స్టడీ అయినట్లయితే తప్పనిసరిగా రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే పెడితే సరిపోతుంది. అదేవిధంగా సదరం సర్టిఫికేట్ అనేది పెట్టాల్సి ఉంటుంది ఉన్నట్లయితే. దీంతో పాటుగా మీ యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది అటాచ్ చేయాలి. అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే అది కూడా ఎస్ఆర్ నో అనేది మెన్షన్ చేయండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే దాని యొక్క డీటెయిల్స్, స్పోర్ట్స్ అయితే స్పోర్ట్స్, అదేవిధంగా మీరు కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నట్లయితే ఆ సర్టిఫికేట్ కూడా పెట్టాలి. చివరిగా ఇంకా ఏవైనా సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే అవి కూడా పెట్టమని చెప్పడం జరిగింది. ఈ విధంగా మీకు అప్లికేషన్ అయితే ఉంటుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. ఒకే నోటిఫికేషన్లో మనకి ఇన్ని రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు కనుక ఇది ఒక లేట్గా వచ్చినట్లయినా మీకు నోటిఫికేషన్ అనేది చాలా లేటెస్ట్గా వచ్చిందని చెప్పొచ్చు. సద్వినియోగం చేసుకోండి. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. తప్పనిసరిగా వీడియోని లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్. జై హింద్.